మహి గారు హాయ్ అండి. హలో. సేవ్ ద టైగర్ చూసాము, బాగా నవ్వుకున్నాము. కానీ చూశాక కొంతమంది జర్నలిస్టులు మేమే అనుకున్నాం అసలు ఏంటి ఇలా ఉంది అని. ఇంకా సాధారణ ప్రజలు సినీ ప్రియుల పరిస్థితి ఏంటి అసలు? అది ఆడియన్స్ చెప్పాలండి. అంటే మనము ఇప్పుడు నాకే వైలెన్స్ క్రైమ్ సినిమాలు ఇష్టం లేదు, నాకు హారర్ సినిమాలు ఇష్టం లేదు, హారర్ అవుట్ చేశాను. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ నేను కథలు ఎలా చెప్తానంటే ఐ టెల్ ఇట్ వెరీ డిటాచ్డ్, నాన్ జడ్జిమెంటల్గా, ఎంపథెటిక్గా కథలు చెప్తాను. నేను ఎప్పుడూ రైతు కాదు, కానీ యాత్రలో ఏదో రైతు మంచి సీన్ ఉంది. నేను ఎప్పుడు గోస్ట్ గురించి అసలు దెయ్యాలనే నమ్మను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై బిలీఫ్స్ ఆర్ వాల్యూస్ అండి. ఇట్ ఈస్, నేను ఒక స్టోరీ టెల్లర్గా ఐఎమ్ జస్ట్ ఎ మిర్రర్ టు ఇట్. లైక్ మీరు జర్నలిస్ట్లో లేకుంటే మనం ప్రెస్ లాగా, నా జాబ్ ఇస్ యాజ్ ఆర్టిస్ట్, యాజ్ అ స్టోరీ టెల్లర్ ఈస్ టు మిర్రర్ ద సొసైటీ. మీరు ఇన్నని చెప్పండి, నేను చూపించిన వైలెన్స్ లాంటి వాట్ ఎవర్ థింగ్ మన సొసైటీలో లేదని ఎవరన్నా చెప్పగలుగుతారా? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అండ్ యూ ఓపెన్ ఇట్. ఐ మీన్ ఇంకోటి ఓన్లీ స్టోరీ టెల్లర్స్గా డైరెక్టర్స్ అంటే ఫిలిం కానీ చెప్తున్నాం కదండి, దట్ వీఆర్ గ్లోరీ ఆర్ వాట్ ఎవర్ గ్లోరీ. జస్ట్ సీ హౌ న్యూస్ ఈస్ కవరింగ్ క్రైమ్ ఇన్ జనరిక్ మీడియా అండి. ఇట్స్ నథింగ్ టు డూ విత్ బట్ నేను మీడియా కన్జ్యూమ్ చేస్తా కాబట్టి చెప్తాను. వీ సెన్సేషనలైజ్ ఇట్. ఎందుకు చేస్తాము? న్యూస్ హెస్ బికమ్ ఇన్ఫోటైన్మెంట్ మోర్ దెన్ ఇన్ఫర్మేషన్. దట్స్ హౌ ఆడియన్స్ ఆర్ కన్జ్యూమింగ్. ఒక 10-20 ఏళ్ళ ముందుగా హౌ మర్డర్ ఆర్ రేప్ ఈస్ డెపిక్టెడ్కి ఇప్పుడు సేమ్ న్యూస్ హౌ ఇట్ ఈస్ డెపిక్టెడ్ ఇన్ ద కరెంట్ మీడియాకి దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అట్లే స్టోరీస్ ఆల్సో హ్యావ్ ఎవాల్వ్డ్. ఇది కొంచెం మనకి ఎందుకు ఆన్ ది ఫేస్ ఉందంటే ఇట్ ఈస్ వెరీ వైలెన్స్ ఇస్ వెరీ గ్రాఫికల్ అండి. బట్ ఇట్స్ అగైన్ పార్ట్ ఆఫ్ మై ఎక్స్ప్రెషన్ ఆఫ్ టెల్లింగ్ దిస్ వే. వెనకాలకు వచ్చిన అంతే దూరం, ముందరకు పోయిన అంతే దూరం కాబట్టి వాడు ముందరికే పోతాడు. దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ యాజ్ సచ్. సో దెర్ ఈస్ క్లియర్ రీజన్స్ వై దట్ హ్యాపన్స్. In generic, all the characters, it's nothing male, female, there is no disparity. And when it comes to whatever survival or whatever the thing, the characters are designed that way. I've never designed a very weak woman character. Whatever I wrote, violence laga hochu, leda even dayamga cheyochu kani. That's how I have designed characters. Hi sir. Yeah. ఈ కంటెంట్, ఇలాంటి కంటెంట్ అంతా నెట్ఫ్లిక్స్లో అలాంటి కంటెంట్ చూస్తుంటాం. అండ్ డిజ్నీ హాట్స్టార్లో కొంచెం జాగ్రత్తగా ఇలాంటి కంటెంట్స్, అంటే ఎక్కువ పిల్లలు ఐపీఎల్, బిగ్ బాస్ ఇలాంటి కంటెంట్స్ ఎక్కువ చూస్తుంటారు డిజ్నీ హాట్స్టార్లో. సో ఎలా రెస్ట్రిక్షన్ చేశారు సార్ కంటెంట్ని? చాలా చాలా కట్లు రెస్ట్రిక్షన్ చేసిన తర్వాత వచ్చిన ఇది. సో నేను అదే అనుకుంటాను, అసలు అసలు విశ్వరూపం నింటే ఏమైందో అర్థం కావట్లేదు. మెయిన్ అంటే ఒరిజినల్ లైన్ ఉందా సార్, అంత కటింగ్స్ కాకుండా? Yeah, it is written differently and see at the end of the day we have to follow rules also and there's rules unnai, we have to fall in line. See, it has to be in the legal guidelines. So dani koraku and then various other reasons valla we had to take it out, a little bit we had to take it out. Yeah. Specifically about the language and I keep on mentioning a language is not the intent, it is for the characters and how they behave and where they come from. సార్, ఇప్పుడు మీరు సమాజంలో జరిగేది చూపిస్తున్న ఒక మాట అన్నారు. సో మనం మాంసం తింటున్నా అని బొక్కలు మెల్లు వేసుకుంటామా? అగైన్ ప్లీజ్ రిపీట్ ఇట్. సమాజంలో జరుగుతున్న విషయాలే చూపించా అని చెప్పారు. మనం మాంసం తింటున్నా అని బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతామా? కాదండి, ఇప్పుడు సమాజంలో జరగడం లేదని మీరు అంటారా? జరిగితే మాత్రం కాదండి, కళ్ళు మూసుకున్నంత మాత్రాన సన్ రైజ్ సన్సెట్లు ఏం ఆగవండి. సో బాటమ్ లైన్ ఈజ్ వై షుంట్ వి డూ ఇట్, వై డోంట్ దే డిజర్వ్ ఎ స్టోరీ. ఇప్పుడు మనము ఏమి చెప్పకపోయినా ద క్రైమ్ రేట్ అక్రాస్ ద వరల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్. క్రైము, క్రిమినల్స్ ఎక్కడైనా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం చేయడం వల్ల ఏది ఒక ఇంచు పెరగడం తగ్గడం ఉండదండి. బట్ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ అండర్స్టాండింగ్ యాజ్ సమాజంగా మన పాత్ర ఏం లేదా ఒక క్రైమ్ క్రిమినల్స్ని పుట్టించడానికి? మీ మోటివ్ ఏంది అసలు ఈ సినిమా తీయడానికి? ఏంటంటే సారీ అండి, మీ మోటివ్ ఈ సినిమా తీయడానికి ఏమంటే ఎనీ మోటివ్ ఏంటంటే అండి, వన్ యాజ్ అ స్టోరీ టెల్లర్ ఫర్ మీ టు లివ్ ద వరల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. టూ, ఇట్ ఇస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. ఇప్పుడు మనము ఇట్ ఈస్ నాట్ ఎ ప్రీచీ ఫిలిం. ఇప్పుడు మనము ఇన్నిసార్లు చెప్తున్నాం కదండి, ఇప్పుడు ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ హూ ఇస్ దిస్ ఫిలిం ఫర్. ఇప్పుడు రక్త చరిత్ర ఉండొచ్చు, లేదా గ్యాంగ్స్ ఆఫ్ వజాపూర్ ఉండొచ్చు, లేదా ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ ఉండొచ్చు. ఎందుకు ఈ కథలన్నీ చేస్తున్నారు?
దే ఆర్ లార్జర్ పార్ట్ ఆఫ్ వాట్ దేర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సార్ ఎవరో తీశారని కదా సార్, మీలాంటి ఒక సెన్సిబుల్ డైరెక్టర్ ఇలాంటి దిగజారి సినిమా తీయడం ఎంతవరకు కరెక్ట్? దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ సెన్సిబుల్. నేను గుడ్ బ్యాడ్ అనేది ఉండదండి. ఏ కథకి ఆ కథ డిటర్మైన్ చేస్తారు. నేను ఇప్పటికీ ఇన్ని సినిమాలు ఏదో చేశాను, వాట్ ఎవర్, ఒక్క సెన్సార్ కట్టలేదు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి ఇది నేను చేసి నేను అటెన్షన్ తీసుకోవాల్సిన అవసరం నాకు ఏం ఉండదు. కానీ ఐ హ్యావ్ టు స్టే ట్రూ టు ద స్టోరీ వాట్ ఐ చోజ్. ఇప్పుడు నేను నా పద్ధతిలో చెప్పాను అనుకోండి, ఇట్ వోంట్ కన్వే. దాంట్లో హ్యూమన్ డ్రామానో డైలాగులు అవి చెప్తే ఏమొస్తుంది, ఇట్ కాంట్ కన్వే ద థింగ్. ద పర్పస్ ఈజ్ లాస్ట్. నేను పులిహోర చేయాలంటే అది నిమ్మకాయ వేయాల్సింది, నేను పప్పన్నం చేయాలంటే దాంట్లో పప్పు వేయాల్సింది. ఏం చేయలేమండి. దట్ ఈస్ ఐ హ్యావ్ చోజ్ టు డూ దట్ డిష్, అంతే అండి. కానీ యాత్ర తీసినప్పుడు ఒక మనిషిని ఎలాగ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎలా ఉండాలి సమాజంలో, సమాజానికి ఎలా బాధ్యత ఉండాలి అనేది ఒక విషయం చెప్పారు. ఈ సినిమా ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎంటర్టైన్మెంట్ అండి. ఏ సినిమా చేసినా నేనేందంటే అండి, దేర్ ఇస్ నథింగ్ దేర్. ఇప్పుడు నేను ఏ సినిమా చేసినా దట్ ఈస్ ద పర్పస్ ఈజ్ వాట్. సినిమా చేసేది నేను ఇన్ఫార్మ్ చేయడానికి అవుతే ఒక డాక్యుమెంటరీ చేస్తాను, ఎంటర్టైన్ చేయడానికి అవుతే ఒక సినిమా చేస్తాను. దట్ ఈస్ వాట్ ద పర్పస్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సార్. ఇంట్లో ఫ్యామిలీ కలిసి చూడలేము, దొంగచాటుగా తలుపులు వేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకోను స్పీకర్ పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి ఉంది. మీరు కొన్ని రోజులు ఆగితే దీని నెంబర్స్ వస్తాయండి. ఎవరు చూశారు, ఎక్కడ చూశారు, ఎన్ని లాంగ్వేజెస్ చూశారు, అవి బయటపడతాయి. అప్పుడు తెలుస్తుంది లెక్క ఇది. కానీ ఎవడు చూడడం లేదంటారు, కానీ నెంబర్లు కనపడతాయి. ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా వచ్చి సిద్ధ లోకం ఎలా ఉంది నాయన అనేది ఒక సోషల్ సటైర్ అండి. 100% చెప్తాను, దీనికి వచ్చిన వ్యూస్ అర్థం కట్టరు. అది ఒక సోషల్ సటైర్. పీపుల్ ఈ లైవ్, ఈమా యూ, పారాసైట్స్ లాంటి సినిమా నేను చేసిన, నేనే యాత్ర చేసింది నేనే, సిద్ధాలోకం ఎలా ఉంది చేసింది నేనే, ఇది కూడా చేసింది నేనే. సో నాకు దానికి ఏం లేదండి. ఇప్పుడు ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు సినిమాకి వచ్చిన అడతారు, అబ్బాయి ఎంత సామాజిక బాధ్యత ఉందండి, మీలో ఎంత మంచి విలువలు ఉన్నాయంటండి. అప్పుడుకి ఇప్పటికి ఏం లేదండి. ఇట్ ఇస్ ఐఎమ్ ద సేమ్ పర్సన్. అంటే ఇది చూసి మీ ఫ్యామిలీ కానీ ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటండి? ఒకటి ఐ థింక్ ఇట్స్ ఎవరు మాదే కదండి, ఎవరు చూడొద్దు అంటున్నాము. ఇప్పుడు మీ ఇద్దరు అడల్ట్స్ ఉన్నారనుకుంటారు, ఎవరు చూడొద్దు అంటున్నాం వద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అడల్ట్స్ కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు చూడడానికి ఓ డిస్క్రిప్షన్ ఉంది. ఎస్ మనం చూడాలి, అరే దీంట్లో ట్రైలర్ చూడగానే అర్థమైంది, మనము కలిసి చూడకూడదు అనేది ఉంది కదండి ఆల్రెడీ. సార్ అంటే ఇప్పుడు సినిమా చేసినప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు బాగుంది బాగాలేదు ఏదో చెప్తారు, దీనికి ఏం చెప్పారు, ఏం ఫీడ్బ్యాక్? కాదండి, నేను ఇప్పుడు బాహుబలినో ఆర్ఆర్ వస్తే ఫ్యామిలీని తీసుకుని వెళ్తాను. ఇంకో సినిమా ఎందుకు దండుపాలెం పోవాలనుకోండి, దండుపాలెం ఏదో అనుకోండి, నేను ఒకటే పోతాను. లేదా షకీలా సినిమా పోవాలనుకోండి, ఒకటే పోతాను. అట్లా డిపెండ్స్ ఆన్ ఏంటిది అనేది, ఎవరితో ఎలా చూడాలా, ఎప్పుడు చూడాలా అనేది అడల్ట్గా ఒక జడ్జ్మెంట్ ఉంటుందండి. అది నేను ఎక్సర్సైజ్ చేస్తా అంటున్నాను. సార్ ఇక్కడ సార్ దండుపాలెం మీరు పేరు దండుపాలెం దీనికి సంబంధం లేదు స్వామి.